హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తాను, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ కాంపోజిట్ సెక్షన్స్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ కాంపోజిట్ సెక్షన్లో ఏ విధంగా చేస్తారు, ఏంటి దాని ఫార్ములాస్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డివైడ్ ద కాంపోజిట్ సెక్షన్ ఇంటూ కాంపోనెంట్ పార్ట్ విచ్ ఆర్ సింపుల్ ఏరియాస్. సో ఏదైతే పార్ట్స్ ఉన్నాయో దాన్ని డివైడ్ చేయాలి టూ పార్ట్స్గా. లొకేట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద కాంపోజిట్ సెక్షన్. సో సెకండ్ వన్ వచ్చేసి కాంపోజిట్ సెక్షన్కి మనం సపరేట్ చేయాలన్నమాట, లొకేట్ చేయాలన్నమాట. థర్డ్ వన్ డిటర్మైన్ ద డిస్టెన్స్ h1 h2 ఫ్రమ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద కాంపోజిట్ సెక్షన్ టు ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ఈచ్ పార్ట్. సో h1 h2 h3 h4 లైక్ దట్ అనమాట. కొత్తది ఏది యాడ్ అవుతుందో మీకు సెంటర్ ఆఫ్ ద ఈచ్ పార్ట్కి చూపిస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి కంప్యూట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఈచ్ పార్ట్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడ్. సో ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో కంప్యూట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఈచ్ పార్ట్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడ్ బేస్ కేసు ఇది ఉంటుందన్నమాట. సో అలాగే కంప్యూటర్ ద వాల్యూ ఈజ్ a1 h1 స్క్వేర్ a2 h2 స్క్వేర్. అలాగే సిక్స్త్ వన్ కంప్యూట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ గివెన్ సెక్షన్ ఫ్రమ్ I into xx ఈజ్ ఈక్వల్ టు I xx1 ప్లస్ I xx2. సో దీన్ని ఈక్వల్ చేసుకుంటే IG1 ప్లస్ a1 h స్క్వేర్ y1 అలాగే ప్లస్ IG2 ఇంటూ a2 h2 y2. సో ఇది మనకి ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వాల్యూ, అలాగే వై డైరెక్షన్లో ఉన్న వాల్యూ కూడా సేమ్ యాస్టీస్గా ఉంటాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఉంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లో ఈ యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.